మీ పేరు? పేరు చెల్లిపోయిన మహేష్ చెప్పి దొరిగాడి విలేజ్ చెల్లి మండలం విశాఖపట్నం జిల్లా అండి. ఎన్ని ఎలక్షన్స్లో ఓటేసారు? నేను గత 2014 నుంచి 2 టైమ్స్ వేసాను సార్. పంచాయతీలు ఒకటి, నెక్స్ట్ ఎమ్మెల్యే. అంటే 2014 ఎన్నికల్లో ఒక టీడీపీ గవర్నమెంట్ టైంలో 2019 జగన్ వచ్చినట్టు ఎవరికి వేస్తారు? 2014 2019 జగన్ చేశారు. 19 టీడీపీ వేసాను. ఇప్పుడు ప్రస్తుతం 24 ఎన్నికలు ఇంకొక 4 రోజులు ఉన్నాయి కదా, ఎవరికి వేస్తున్నారు? అంటే ఏమనుకున్నారు ఎవరికి వేద్దామని? అంటే ఏ నియోజకవర్గం లేదు? మాది పెళ్లి అంటే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజు ఉన్నారు, అదేవిధంగా జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు పంచకల్ రమేష్ బాబు ఉన్నారు. ఇద్దరు ఎవరైతే బెస్ట్ అనుకోండి? బెటరు అంటే వీళ్ళు అని చెప్పలేము. అంటే పంచకల్ రమేష్ ద్వారా తను కూడా అని క్లారిటీ లేదు. అలాగని మన అదీప్ రాజు గారు కూడా అంటే లబ్ధిదారులు అంటే వైసీపీకి వచ్చేటప్పటికి లబ్ధిదారులు ప్రతి ఒక్క లబ్ధిదారికి లబ్ధి పొందుతుంది. అలాగని మాకు కూడా లబ్ధి పొందింది. మాకు జగన్ ప్రభుత్వంలో గృహ నిర్మాణం కూడా వచ్చింది. దాంతోపాటు నాకు విద్యా దీవెన, వసతి దీవెన కూడా కల్పించారు. సో అందువల్ల నాకు కొంచెం జగన్ అంటే కొంచెం అభిమాని. దాంతోపాటు ఇంకేంటంటే వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా మనకి ప్రతిదానికి ఇష్టపూర్వకంగా అంటే చాలా మంది చెప్తుంది ఏంటంటే సంక్షేమ పేరుతో డబ్బులు వేసేసి వేలాది రూపాయలు ప్రజలు సోమరిపోతులు చేస్తారు, ఎక్కడ అభివృద్ధి లేదంట. మరి దానికి ఏం చెప్తారు? సోమరిపోతులు అంటే ఇప్పుడు మనం ఏ విధంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి లబ్ధి పొందుతున్న ఒక ఉద్దేశం మీదే తప్ప తను డబ్బులు వేసాడు మనం సోమరిపోతులు అయ్యాము అని మనం ఇష్టపూర్వకంగా మనం అనుకోకూడదు కదా. వాళ్ళు ఏంటంటారు 100 రకాలుగా 100 మంది 100 రకాలు చెప్తూ ఉంటారు. అలాగని ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అలాగని జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. సో ఏంటంటే ఇద్దరు సోమరిపోతులు చేస్తారు. ఇప్పుడు తను టీడీపీ గవర్నమెంట్ సోమరిపోతు చేయడానికి గ్యారంటీ ఏంటి ఉంది? తను కూడా ప్రకటించాడు కదా. ఇప్పుడు 24 ఎన్నికలు ఎవరు కోట్ అయిపోతున్నారు? అంత క్లారిటీగా అయితే ఓపెన్గా చెప్పలేం కదా. మనకి ఇష్టపూర్వకంగా చెప్పాలంటే క్లారిటీగా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బొబ్బులి, విజయనగరం జిల్లా. ప్రస్తుతం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సంబంధించి చిన్నప్పటి నాయుడు ఉన్నారు, ఆయనకి వ్యతిరేకంగా టీడీపీ బేబీ నాయుడు పోటీ. ఎవరు కోట్ అయిపోతున్నారు? టీడీపీ కోట్ వేస్తున్నారు. ఎందుకు టీడీపీకి వేస్తున్నారు? జగన్ అంటే అన్ని చేస్తుంది కానీ రోడ్లు ఇప్పుడు ఇది చంద్రబాబు నాయుడు అయితే పరిపాలన బాగుంటుందని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ అందరూ జగన్ ఇప్పటికీ మా సైడ్ అయితే రోడ్లు బాగోలేదు అసలు. సీతనగరం, రెడ్డి, పార్తం అస్సలు రోడ్లు బాగోలేదు. ప్రతి మంది కూడా గొయ్యిలాగా అయిపోయినాయి. ప్రతి రోడ్లు మేమైతే రోడ్ల కోసం కేవలం టీడీపీ లేదు అంటే పరిపాలన బాగుంటుంది అని. వైసీపీ సంబంధించి ఏమైనా సంక్షేమ పథకాలు మీకు వచ్చాయి? వైసీపీ ప్రభుత్వం పథకాలు అందుతున్నాయి అంటే మా అమ్మగారికి జగన్ 15 సంవత్సరం బట్టలు వచ్చాడు కానీ మరి ఎవరికి వేయలేదు, ఎవరికి రాలేదు కూడా. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? మా ఎమ్మెల్యే గురించి నాకైతే తెలియదండి. అంటే అతను వైఎస్ఆర్ కదా, తెలియదు. ఓటు అయితే టీడీపీకి అయితే ఓటారు. జగన్ ఉంటేనే వ్యాపారం నడుస్తుందండి, జగన్ లేకపోతే ఏం లేదండి. ఎందుకంటే ఎందరో వచ్చారు మహానుభావులు, అందరూ చేశారు లేదని కాదు, కానీ ఏం చేశారని ఏమీ చేయలేదు. చూడండి, జగన్ గారు వచ్చారు, ఈ 5 సంవత్సరాల్లోనే ఎంత మార్పు వచ్చింది మీకే తెలుసు, మాకు కాదు అందరికీ తెలుసు. ఆడపిల్లలతో సహా పిల్లలతోనే, చిన్న పిల్లలతోనే ఆహారం పంపిస్తున్నారు, అమ్మఒడి ఇస్తున్నారు, ఇంకా చెప్పుకూడదు కానీ ఎన్ని ఇస్తున్నారు. ఇప్పుడు మన ఇంటికి వచ్చి 3,000 రూపాయలు మన ఇంటికి వచ్చి తలుపు కొట్టి 6 గంటలకి 5:30 గంటలకి ఇస్తున్నారంటే అది చాలా గ్రేట్ అండి. అది చాలా గ్రేట్. మళ్ళీ ఇంకోటి అంటే మన ఇంటికి వచ్చి రాషన్ ఇస్తున్నారండి. ఇంతకుముందు మేము రాషన్ కోసం క్యూలోనే వెళ్ళాలండి, ఆటోలోనే వెళ్ళాలండి, ఆ ఆటో నుంచి బియ్యం తీసుకుంటూ రావాలండి. ఇప్పుడు మేము మన ఇంటికి వచ్చి మనకు బియ్యం ఇస్తున్నారు, మన అమ్మ ఒడి ఇస్తున్నారు, ఆటో వాళ్ళకి ఇచ్చారు. చెప్పుకూడదండి, మనకి ఎన్నో దహారు చూపించారు. కానీ ఈ ఫ్యాన్ ఉంటేనే మేము బతకగలమండి.
గాలి లేకపోతే మేము బతకలేము. ఎక్కడ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, సొంత ప్రాంతం ఎక్కడ? ఇప్పుడు మేము కొమ్మాజీ అండి, ఎమ్మెల్యే ఎవరు? మళ్ళీ శ్రీనివాస్. ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది ప్రజలు? చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది, హ్యాపీగా ఉంది. అందరికి కనుక్కొని మనకి చెప్తున్నారండి, లేదనేసి కాదు ఏంటి, చాలా అందంగా చెప్తున్నారండి. కానీ అక్కడ మన కార్పొరేటర్ గారు ఉన్నారు, వాళ్ళ అమ్మాయి పేరు నాకు తెలీదు, కానీ ఆ అమ్మాయి నాకు బాగా చేస్తుంది. అంటే డెవలప్మెంట్ లేదు, కేవలం సంక్షేమ పథకాలతో ప్రజలకు వేలాది రూపాయలు ఇస్తున్నారు, వాళ్ళు సోమరిపోతులు చేస్తున్నారని టీడీపీ చెప్తుంది కదా, డెవలప్మెంట్ లేదు కదా మరి. చాలా బాగుందండి డెవలప్మెంట్. ఎక్కడంతా అక్కడ రోడ్లు వేశారండి, ఇంతకుముందు రోడ్లు లేవండి, ఇంతకుముందు ఎక్కడ రోడ్లు లేవు. ఇప్పుడు చూడండి, ఎక్కడ సందులోనే మీరు వెళ్ళండి, సిమెంట్ రోడ్లు ఉన్నాయి, మన తాడు రోడ్లు ఉన్నాయి, లైట్లైనా ఉన్నాయండి, జాగ్రత్త లైట్లు ఉన్నాయి. అంటే భీమిలి నుంచి ఒకవైపు మొత్తం సెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే మరలా పోటీలో ఉన్నారు, మరోవైపు గంటా శ్రీనివాసరావు టీడీపీ జనసేన నుంచి పోటీ చేస్తానంటున్నారు. ఇద్దరు ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువగా? ఏమండి, మన 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 ఈ జగనే వస్తారండి, జగన్ తప్పకుండా వస్తారండి. 99% కాదు, 100% నేను చెప్తున్నాను సార్. నేను పందెమైనా కాశాను, నాది 20,000, ఇంకోటిది 10,000. జగన్ వస్తేనే నాకు 10,000 ఇవ్వండి, జగన్ రాలేకపోతే నేను మీకు 20,000 ఇస్తాను అనేసి నేను పందెం కాశాను. అంటే ఎన్నికల పేరుతో పందాలు కాస్తున్నారు. ఎందుకంటే జగన్ రావాలి, జగన్ కావాలి, జగన్ లేకపోతే ఈ దేశం లేదు. జగన్ రాలేదనుకోండి, ఈ దేశమే మారిపోతుంది. అవునా? నిజంగా చెప్తున్నాను, దేవుడు సాక్షిగా. నా పేరు అఫ్జల్ అండి, ఎస్కే అఫ్జల్. ఏం చేస్తాం? నేను ఇక్కడ ఆర్కేపీతో వ్యాపారం చేస్తాను సార్, చిల్లంగా వ్యాపారాలు, పిల్లలు ఆడుకున్న బొమ్మలు. నాకు అదే చాలు, నా ఇంటికి వచ్చి నాకు అన్ని ఇస్తున్నారు. ఆ దేవుడి దయతో ఆయన తప్పకుండా వస్తాడు. ఏ పథకాలు అందుతున్నాయి జగన్ నుంచి మీ ఇంట్లో? ఏమండి, ఏ పథకాలు అందుతున్నాయి మీ ఇంటికి? అన్నీ అండి. చూడండి, నాకు 2 కిడ్నీ ఆపరేషన్ అయింది వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు. ఆర్సీ కార్డు ఉంది చూసారా సార్, అది నా 2 కిడ్నీ ఆపరేషన్ ఫ్రీ అయింది. లేకపోతే ఈ పాటికి నేను చచ్చిపోయినవాడిని, మీతో మాట్లాడినవాడిని కాదు. ఆయన లేకపోతే నేను చచ్చిపోయినవాడిని. ఇప్పుడు ఆయన ఇచ్చింది అప్పుడు 5 లక్షలు, ఇప్పుడు 25 లక్షలు సాక్ష్యం చేశారు. మనకి ఏదైనా అయిందనుకోండి, మనకి అన్నీ వస్తున్నాయి. మనకి ఏదైనా జబ్బు వచ్చిందనుకోండి, కారు ఇలా కో 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 అని వచ్చేస్తుంది. అది లేదనుకోండి, మేము ఆటోకి గీటుకి పిలిచినప్పటికీ మా అమ్మ కానీ, మా చెల్లి కానీ, మా వదిన కానీ, మా తమ్ముడు కానీ ఎవరు కూడా చచ్చిపోతారు. సార్ ఎక్కడ మీది నేటివ్ ప్లేస్? మాది విజయనగరం సార్. విజయనగరం ఎక్కడ ఏ నియోజకవర్గం? మాది విజయనగరం లోకల్ నియోజకవర్గం. ప్రెసిడెంట్ అక్కడ ఎమ్మెల్యే పాల్గొట్ల ఎలా ఉందండి ఆయన పనితీరు? ఆయన పనితీరు మరి తిరిగి చూడాల్సి ఉంది సార్. ఈసారి భారీ మెజార్టీతో గెలుస్తారు. విజయనగరం ఈరోజు అభివృద్ధి అయిందంటే ఆయన వల్ల. విజయనగరం లోకల్ టౌన్లో ప్రధాన కూడళ్ళు, మెయిన్ రహదారులు అన్నీ కూడా, జంక్షన్లు కూడా ఆయన అభివృద్ధి చేశారు. రోడ్లు, కాలువలు, అలాగే వీధుల్లో కూడా ప్రతి వార్డులో కూడా లైట్లు, ఎలక్ట్రికల్ పోల్స్, తర్వాత కాలువలు, సిమెంట్ సందులు అన్ని సందుల్లో కూడా బాగా అభివృద్ధి చేశారు సార్. అంటే 2024 ఎన్నికల్లో టీడీపీ వస్తుంది అనుకుంటున్నారా, వైసీపీ వస్తుంది స్టేట్లో? వైసీపీ వస్తుంది సార్ పక్కాగా. 2024 మళ్ళీ జగన్ గారు సీఎం అవుతారు సార్. అంటే ఏ కారణం చేత వైసీపీ వస్తుందని చెప్తున్నారు? ఏ కారణం చేత మీకు తెలియదు ఏంటి సార్? ఈరోజు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళులాగా ఆయన చూస్తున్నారు. మనకు రెండు కళ్ళు ఎలాగైతే ఉన్నాయో ఆ రెండింటిని కూడా, సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క, రెండింటిని కూడా ఆయన ప్రజలకు అందిస్తున్నారు. ప్రజలు ఈరోజు ప్రతి పేదవాడు కూడా ఈరోజు తెల్లవారు లెగిసిన దగ్గర రాత్రి పడుకునేంత వరకు వాళ్ళు కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి తింటున్నారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వల్లనే. సంక్షేమం, అభివృద్ధి అంటే ఆయనే చూపించారు ఈరోజు. అంటే సంక్షేమం అయితే ఉంది, కానీ అభివృద్ధి ఎక్కడా లేదు. వేలాది రూపాయలు ఇచ్చి ప్రజలు సోమరు చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. దాన్ని ఏ విధంగా చెప్పారు? మరి టీడీపీ ఇప్పుడు ఆరోపణ చేస్తున్నప్పుడు మరి ఇప్పుడు ఆయన పెట్టిన పథకాలు మళ్ళీ టీడీపీ కూడా రేపు పెట్టబోతుంది. ఆల్రెడీ కాపీ కొట్టి మరి కొన్ని పథకాలు కూడా అనౌన్స్ చేయబోతున్నాడు చంద్రబాబు నాయుడు. మరి ఆయన ఎవరి డబ్బులతో ఇస్తాడండి? ఇప్పుడు వాళ్ళ కూటమిగా ఏర్పడి ఇప్పుడు ఈ 4 పథకాలు పెడితే, ఇప్పుడు జనసేన పార్టీ అలాగే బీజేపీ పార్టీ వాళ్ళు కూడా మనం 4 పథకాలు అందిస్తారు. ఎందుకంటే వాళ్ళ వంతు కూడా ఇవ్వాలి కదా. ఈయన వంతు 4 అయితే జనసేన వంతు 4 పథకాలు, బీజేపీ వంతు 4 పథకాలు, మొత్తం 12 పథకాలు అవుతాయి. అప్పుడు మరి 12 పథకాలు అయితే జగన్ గారు పెట్టి నవరత్నాలు 9 పథకాలే. మరి 9 పథకాలు మరి ఎక్కువ, 12 పథకాలు ఎక్కువైంది. మరి అది వాళ్ళు పథకాలు పంచినప్పుడు మరి వాళ్ళు ప్రజలకు డబ్బు పంచుతున్నారు కదండి, మరి అది సోమరిపోతం చేయడం కాదు. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ పథకాలు మీకు అందుతున్నాయి మీ ఇంట్లో? మాకు ఇంచుమించు మాకు 3-4 పథకాల వరకు అయింది. మాకు ఇల్లు వచ్చిందండి, చేయితో వచ్చింది, అలాగే మా అమ్మగారికి పెన్షను, మా అక్కగారికి పెన్షను. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు బాగానే మేలు జరిగింది. మళ్ళా కూడా జగన్కి ఓటేస్తాం తప్పకుండా 100-200% మేము వేస్తాము. 10 మందితో వేయిస్తాము, 10 మంది ఫ్యామిలీస్ చెప్తాము, ఫ్రెండ్స్కి చెప్తా ఉన్నాం. ఆల్రెడీ
నెక్స్ట్ మా విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి మా కోలగట్ల వీరభద్ర స్వామి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారండి ఆయన. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? మాది అనపర్తి. అనపర్తి అంటే మన తూర్పుగోదావరి. ప్రస్తుతం అక్కడ ఎవరైనా ఎమ్మెల్యే? డాక్టర్ సుకున్నారు వైసీపీ నుంచి. ప్రస్తుతం టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారు? నల్లమల రామకృష్ణ. ఇద్దరు ఎవరికి ఓటు వేసే అవకాశం? డాక్టర్ సుకున్నారు. వైసీపీకి వేస్తారు. ఏంటి సార్ అక్కడ ఆయన చేసిన డెవలప్మెంట్స్? డాక్టర్ గారు నీతి మంది కూడా ఎవరి దగ్గర లంచంగా పేరు తీసుకోవాలి. అలాగే ఇప్పుడు ఏ వ్యక్తి వెళ్ళినా ఆయన ఏకైతే పలుకుతాడు. మంచి జరిగిందండి వైసీపీ వాళ్ళు నిజంగా మీకు మంచి ఏ పథకాలు అందుతున్నాయి సార్? అమ్మఒడండి, చేయూత, అలాగే సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయండి. అంటే సంక్షేమ పథకాలు ఉన్నాయి కానీ ఎక్కడ డెవలప్మెంట్స్ లేదు, రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయని టీడీపీ కానీ మిగతా వాళ్ళు కానీ విమర్శిస్తుంది. మీ ప్రాంతంలో రోడ్లు ఎలా ఉంది? మా ప్రాంతంలో రోడ్లు బాగానే ఉన్నాయండి. ఎక్కడో కొరికి తప్పించండి, మిగతా అన్ని రోడ్లు బాగానే ఉన్నాయి. ఈ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాళ్ళకి వ్యవస్థ చాలా బాగుంది. ఏంటంటే ఈ వృద్ధాప్య పెన్షన్ తెల్లవారు జాబ్ని అలా 1వ తారీఖుని పట్టుకెళ్ళి ఇచ్చేస్తారు. ఇది వరకైతే జనభూమి కమిటీలు ఉండేయండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు తెచ్చుకోవాలి. అంటే పవన్ కళ్యాణ్ యొక్క ఎఫెక్ట్ రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ అంటే ఇప్పుడు వాళ్ళు 24 సీట్లు పోటీ చేస్తున్నారు, అందులో మటు బీజేపీకి ఇచ్చేస్తారు. 21 సీట్లలో ఎన్ని గెలిచే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ ఏమి ఉండదు. అసలు ఒకటి గెలవదు. ఆయన వాళ్ళు ఎవరు లెక్కలోకి తీసుకోరండి. మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు? మా పేద 8 మంది 8 మంది వైసీపీ కోట. వైసీపీ మళ్ళీ జగన్ కోట. ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? అక్కిపల్లి. అంటే ఎవరు ఎమ్మెల్యే ఎవరు ప్రెసెంట్ అంటారు? అక్కిపల్లి కేకే రాజు గారా? అంటే మీ ప్రెసెంట్ ఎమ్మెల్యే అయితే గంటా శ్రీనివాసరావు, వైసీపీ అయితే కేకే రాజు. ఎలా ఉంది సార్ కేకే రాజు గంటా శ్రీనివాసరావు ఇద్దరు ఎవరు బాగా చేస్తారు? గంటా శ్రీనివాసరావు కేకే బాగా చేస్తారు. ఇంతకీ రేపు 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారు? టీడీపీ, జనసేన, వైసీపీ? యాక్చువల్ చెప్పాలంటే ఇంత పరిపాలన పెద్దగా లేదు. కానీ బట్ ఏంటంటే ఎగ్జామ్లోనూ చెప్పాలంటే ఫస్ట్ 3 సార్లు బాగా సీట్లు వచ్చాయి కదా, 150. 150 దగ్గర వచ్చాయి. ఈసారి అయితే కొంచెం తగ్గుతాయి సీట్లు, అన్నీ రావు. 120 కానీ 100 కానీ సీట్లు వస్తాయి. మళ్ళీ వీళ్ళే ప్రభుత్వం మళ్ళీ ప్రభుత్వం వీళ్ళే ఇంకా అవుతాయి. ఏం సార్ అండి మళ్ళీ జగన్ రావడానికి కారణం ఏంటి? చేసిన జగన్ రావడం కంటే అసలు యాక్చువల్ కంటే 3-4 నెలల కింద అయితే పెద్దగా లేదు. ఈ 4-5 నెలల నుంచి మళ్ళీ తిరిగింది. మళ్ళీ జగన్ వస్తారు. మళ్ళీ జగన్ తిరిగింది. ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్న పనులే చేయడం, తర్వాత మన బస్ స్టాప్లు అవి పెట్టడం, ఇవన్నీ చేస్తుంది కాబట్టి కొంతవరకు. తర్వాత స్కూళ్ళన్నీ మార్చి తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం చేసింది కదా, చేయడం వల్ల దాని ఎఫెక్ట్ కూడా కొంచెం ఉండడం వల్ల చాలా మట్టుకి ఒక 60% వరకు చేస్తున్నాడు. చేయడం వల్ల మళ్ళీ జగన్ రావడానికి అవకాశం ఉంది. అంటే మీ ఇంట్లో ఏదన్నా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి మీ ఇంటికి? ప్రభుత్వం వల్ల మనకి అందదు. అయినా కూడా మీకు అందకపోయినా మళ్ళీ జగన్కి ఒకటారు. సిటీలోనూ మరి ఎక్కువ అందవు కదా జనరల్గా. పల్లెటూరులు అంటే వాళ్ళకి అంతే కాబట్టి సిటీలో ఎక్కువ ప్రభుత్వ పథకాలు ఏమి ఉండవు కదా. తర్వాత హెల్త్ కార్డులు కూడా చేశారు కదా ఈ మధ్య. ఆరోగ్యశ్రీ కూడా చేశారు కదా. ఎక్కువ ఎంతమంది 5 లక్షలు ఉంటుంది, 10 లక్షలు చేశారు. దానివల్ల కూడా కొంచెం టర్నింగ్ పాయింట్ వచ్చింది. 80% ఒక 80% వరకు జగన్ రావచ్చు అనుకుంటున్నాను. జగన్ కొంతవరకు కూడా బాగా చేయకపోయినా ఈ మధ్యకాలంలో కొంచెం 4-5 నెలలు ఒక 6 నెలలు మళ్ళీ తిరిగాడు. కొంతవరకు తిరిగి కొంచెం పనులు చేస్తుంది కాబట్టి మళ్ళీ కొంచెం జనాలు తిరగడం వల్ల వైసీపీ రావడానికి అవకాశం ఉంది. అది టీడీపీ రావడానికి ఛాన్స్ బాగా తక్కువ ఉంది. కాదు ఎందుకంటే లీడరు టీడీపీలోనూ మా చంద్రబాబు నాయుడుకి కొంచెం ఏజ్ కూడా అయిపోయింది కదా, తగ్గితే ఏజ్ కూడా తగ్గింది, ఏజ్ కూడా అయిపోయింది. మా అబ్బాయి పెద్ద తెలివైనడం కాదు, కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉంది కాబట్టి. ఇంకా పవన్ కళ్యాణ్ ఉన్నాడంటే అతను యాక్టర్ కాబట్టి పెద్దగా సపోర్టింగ్ అంటే యాక్టర్ చూడటానికి వస్తారు కానీ ఓట్లు వేసే వాళ్ళు తక్కువ పవన్ కళ్యాణ్. అయితే ఈ ముగ్గురు కలిసినా ఇంకా మరి జగన్ రావడానికి ఛాన్స్ అవకాశం ఉంది. సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రాజమండ్రి. రాజమండ్రి. ఎవరున్నారు ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే? ప్రెసిడెంట్ ఆదిరెడ్డి భవానీ గారు. ఎలా ఉంది సార్ ఆవిడ పరిపాలన? యాక్చువల్గా భరత్ గారు అక్కడ ఎంపీ అంటే ప్రెసిడెంట్ అక్కడ మొత్తం ఎగ్జెంట్ ఆయన పెర్ఫార్మెన్సే కనపడుతుంది. బయట చేసి డెవలప్మెంట్ కూడా బాగా చేశారు. ఆదిరెడ్డి భవానీ గారు ఉన్నారా లేరా తెలియదు మాకు. అంటే ప్రస్తుతం భరత్ ఎమ్మెల్యే రేస్లో ఉన్నారు కదా. అవునండి.
రాజిరెడ్డి భవన్ వాళ్ళ ఒక హస్బెండ్ నిలబడతా ఉన్నారు. ఇద్దరు ఎవరికి వెళ్ళి అవకాశం? సార్ యాక్చువల్గా అంటే ఇప్పుడు రాజమండ్రి ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరే. భరత్ రాకముందు వేరు, ఇప్పుడు వేరు. భరత్ చాలా అంటే అసలు వైజాగ్తో పోటీ పడేలాగే రాజమండ్రి సిటీ చాలా డెవలప్ చేశారు. అందుకని అసలు యాక్చువల్గా భరతే రావాలని అందరూ అనుకుంటున్నారు. అంటే నాకు తెలిసి స్టేట్లో ఎవరు వచ్చే అవకాశం? స్టేట్లో జగన్ వస్తారు. అంటే ఇటు టీడీపీ, జనసేన, అదే బీజేపీ ముగ్గురు కలిపి వస్తుంటారు. అయినా జగన్ వచ్చే అవకాశం ఉంది. జగన్ వస్తారు. ఎందుకంటే లాస్ట్ 2014 ఎలక్షన్లో కూడా చంద్రబాబు నాయుడు, మోడీ వీళ్ళందరూ ఇలాగే కలిశారు. తర్వాత చేసింది ఏం లేదు. జగన్ చూసారు, వాళ్ళు కలిసాక ఒక అవకాశం ఇచ్చి వాళ్ళు ముగ్గురు బాగా చేస్తారు, చంద్రబాబు సీనియర్. ఇప్పుడు ఆయన ఏం చేయలేదు. ఇప్పుడైతే జగన్ లాస్ట్ 2 years కోవిడ్లో పోయినా సరే 3 yearsలోనే చాలా అంటే పేదవాళ్ళకి బాగా చేశారు. ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా బాగా తీసుకున్నారు ఆయన. బాగుంటుంది. అంటే పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది? పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ అంటే సార్ అది ఎలక్షన్లో ఓట్ల పరంగా అయితే ఉండదు సార్. ఓన్లీ ఏంటంటే తిరగడం వరకు అడవిడి ఉంటుంది. కానీ జనాలు చాలా అంటే ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకే ఓటేస్తారు. వాలంటీర్ పనితీరు ఎలా ఉంది? వాలంటీర్ బాగుందండి. చాలామంది పేదవాళ్ళు ప్లస్ ముసలి కూడా ఇంటికి వచ్చి వాళ్ళకి అన్ని ఇస్తున్నారు కదా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మనం ఏంటంటే పొద్దుకోలేని వాళ్ళకి ఏం అర్థం కాదు గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది. కానీ ఎవరైతే ఆ ప్రోడక్ట్స్ అదే ఆ పథకాలు పొందుకుంటారో వాళ్ళందరికీ అర్థమవుతుంది. అంటే ఎప్పుడూ ఒకటే అందరికీ అందాలంటే గవర్నమెంట్ 100% అందరికీ న్యాయం చేయలేదు. కానీ ఎప్పుడైతే పేదలకి, రైతులకి, వీళ్ళకి ఎప్పుడు న్యాయం చేస్తుందో గవర్నమెంట్ ఎప్పుడు బాగుంటుంది. జగన్ అది చేశారని నమ్ముతుంది. అంటే సెంట్రల్ ఎవరు వచ్చే అవకాశం ఉంది? సెంట్రల్ బీజేపీ వస్తుందా లేదా కాంగ్రెస్? బీజేపీ వస్తుంది, ఎన్డీఏ వస్తుంది. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం నుంచి వచ్చారా? ఎక్కడ మీది? అక్కడ శ్రీకాకుళం ఎమ్మెల్యే ఎవరు మీకు? మాకు ఎమ్మెల్యే గొర్రెల కిరణ్. ఓకే, ఎలా ఉంది ఆయన పనితీరు? పర్వాలేదు, బాగానే ఉంది. మరీ అంతగా డెవలప్మెంట్ అయితే ఏం లేదు, జస్ట్ పర్లేదు. అంటే ఇంతకు ముందు ఓటాకు వచ్చింది, ఇదే మీకు ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఈ ఫ్యూచర్ అయితే ఏది బాగుంటుందో వాళ్ళకే వేద్దాం అనుకుంటున్నాం. అంటే నీకు సిబిఎన్ ఏమి వైసీపీతో కంపేర్ చేస్తే సిబిఎన్ అంటే అక్కడితో కంపేర్ చేస్తే అప్పుడు వచ్చిన డెవలప్మెంట్ వల్ల అయితే అది సిబిఎన్ బాగుంది. ఇప్పుడు జగన్ వచ్చే కానీ డెవలప్మెంట్ కుర్రాలు చాలా మంది ఉద్యోగాలు లేక చాలా రోడ్లు ఉద్యోగాలు ఇచ్చారు కదా, వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. ఆరోగ్యశ్రీ కొట్టిన సచివాలయ ఉద్యోగాలు. సచివాలయం వచ్చిన ఇప్పుడు 30,000 చేసి వాలంటీర్ చేసి 5,000తో ఏం కుటుంబం సాధిస్తారు. అంటే మరి సంక్షేమ పథకాలు వస్తున్నాయి కదా, మీ ఇంట్లో ఏం రాలేదా? మా ఇంట్లో అయితే అంతగా ఏమవుతుంది. మీకు సొంత ఇల్లు ఉందా? సొంత ఇల్లు. నాన్నగారు ఏం చేస్తారు? నాన్నగారు వర్కర్. అమ్మకి వైఎస్ఆర్ ఆసరా కానీ చేయూత కానీ ఏం రాలేదా? లేదండి. అంటే పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ అనేది ఎలా ఉండబోతుంది రాజకీయాలు? చూడాలి ఎలా ఉండబోతుందంటే మాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. అంటే ఓటింగ్ తీసుకోగలరు? జనసేన పార్టీ ఇప్పుడు పోటీ చేస్తున్న 21 సీట్లు ఓటింగ్ పడే అవకాశం ఉందంట. పడే అవకాశం ఉందంటే మరి గెలిపించాలి. మరి కుర్రాళ్ళే అందరూ ఒకటే గెలిపించాలి. అంటే మీ జిల్లాలో ఒక ధర్మాన ప్రసాదరావు ఉన్నారు కదా, మంత్రి ఉన్నారు, స్పీకర్ ఉన్నారు, మరి డెవలప్మెంట్ చేయలేదు జిల్లా? అంతగా ఏం చేయలేదు బ్రో. లోకల్కి అయితే అంతగా డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు కొత్తగా ఎవరైనా వస్తే అతను డెవలప్మెంట్ ఎలా చేస్తారో చూడాలి. అంటే ఎవరు వస్తారనుకున్నారు? నాకు తెలిసి పవన్ కళ్యాణ్ వస్తే బెటర్ అనే మాకు ఓటు ఎవరికి వేస్తారు? పవన్ కళ్యాణ్ వేస్తాం. ఏ జనసేన